My next question, Anil Kumar garu adugutunnaru. Good evening, Sai garu. Me and my brother have invested 25 lakhs in mutual funds a year ago. After a year, my brother withdrew that amount from mutual funds for non-performance and he invested that money in silver. He bought 15 kgs of silver 2 months ago at the price of 1.5 lakh per kg. Now the silver price is around 2.5 lakhs. Now me also want to withdraw that amount from mutual funds and want to invest in silver. Kindly give your valuable suggestion. అనిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యువర్ బ్రదర్ అండి. హీ మేడ్ గుడ్ మనీ. నా కమింగ్ టు మీ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి మీరు నాకు ఆన్సర్ చెప్పగలరు. మీకు మీరే ఆన్సర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఆన్సర్ దొరికిందంటే యూ కెన్ గో హెడ్ అండ్ బై సిల్వర్ అన్నమాట. ఫస్ట్ థింగ్, సిల్వర్ ఈజ్ ఏ కమోడిటీ కదా. కమోడిటీ ప్రైస్లు ఎప్పుడు పెరుగుతాయి? డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో అది మిస్ మ్యాచ్ అయినప్పుడు మనకు కమోడిటీ ప్రైస్లు పెరుగుతాయి. సింపుల్. ఇది తెలియకపోతే అసలు కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ మనకి ఇది తెలియాలి. నో సిల్వర్ విషయంకి వచ్చేసరికి కరెంట్లీ సప్లై రిలేటెడ్గా ఉన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు సాల్వ్ అవుతాయి? అండ్ అవి సాల్వ్ అవుతున్నట్టయితే మీరు అన్నీ ట్రాక్ చేసి ప్రైస్ పడకముందే ఎగ్జిట్ అవ్వగలరా? అండ్ ఆల్సో గవర్నమెంట్స్ యొక్క యాక్షన్. మనకి గోల్డ్ ఉన్నదనుకోండి, గోల్డ్ ప్రైస్ ఎలా పెరిగిపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ పెద్దగా పట్టించుకో. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ వల్ల వాళ్ళ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు పెరగడం వల్ల ఆర్ తగ్గడం వల్ల. వేరే సిల్వర్ ప్రైస్లు అమాంతంగా పెరిగిపోయాయి అనుకోండి, అది ఇన్ఫ్లేషన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే సిల్వర్ ఇస్ ఇండస్ట్రియల్ కమోడిటీ కదా. సిల్వర్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి అనుకోండి. సో అలాంటప్పుడు గవర్నమెంట్స్ ఏదో ఒక టైంలోని వాళ్ళు ఇంటర్వ్యూని అయితే అవుతారన్నమాట. సో ఏదో ఒక విధంగా మనకి సప్లై సైడ్ కానీ లేకపోతే డిమాండ్ సైడ్ కానీ ఏదో ఒకలాగా వాళ్ళు సమ్ కండిషన్స్ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తారు. సో గవర్నమెంట్స్ అంటే గ్లోబల్ గవర్నమెంట్స్, ఇండియన్ గవర్నమెంట్ మాత్రం కాదు, గ్లోబల్ గవర్నమెంట్స్ ఇలాంటి యాక్షన్ తీసుకున్నట్టయితే సో దాన్ని మీరు ట్రాక్ చేసి యాక్టివ్గా ఎగ్జిట్ కాల్ తీసుకోగలను అనుకున్నట్టయితే దెన్ ఆల్సో ఫైన్. సో నేను అడిగేది ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఏవైతున్నాయి ఇవన్నిటికీ మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి అంటే మీరు ఇవన్నీ మీ అంతటి మీరు అంటే ఇప్పుడు కొనేయడం కాదు కదా మ్యాటర్. ఎగ్జిట్ అవ్వడం తెలియకపోతే ఏమవుతుంది అంటే కమోడిటీస్లోని పద్మవ్యూహంలో ఎంటర్ అయిపోయినట్టు అవుతుంది. ఎందుకంటే ఎగ్జిట్ అవ్వలేకపోతే మనకి సిల్వర్ కైండ్ ఆఫ్ ఏ కమోడిటీతో ప్రాబ్లం ఏంటంటే మీరు సిల్వర్ ఒక లాంగ్ టర్మ్ చార్ట్ చూడండి, మీకు ఎప్పుడు కూడా పెరగడం పడ్డం. ఓకే, గోల్డ్లో కన్సిస్టెంట్గా గ్రో అవ్వడం మీకు కనబడదు. ఇలా పెరగడం ఇలా పడ్డం, మళ్ళీ ఇలా పెరగడం ఇలా పడ్డం. ఓకే, సో మనం ఆ పడేటప్పుడు ఏంటంటే మనం ఆ ఎగ్జిట్ కాల్ తీసుకోలేకపోతే వీల్ గెట్ స్టక్ ఇన్ దట్ కమోడిటీ అన్నమాట. సో మనం ఆ ఎగ్జిట్ కాల్ ఎప్పుడు తీసుకోగలుగుతాం కాన్ఫిడెంట్గా? మనకి ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేయగలం అని చెప్పి మనం అనుకోగలిగినట్టయితే ఎగ్జిట్ కాల్ అనేది కంఫర్టబుల్గా తీసుకుని. కొంతమంది లక్కీ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, బట్ వాళ్ళది క్రెడిట్లా ఆలోచించుకుంటారు. ఏంటంటే నేను రైట్ టైం తీసేసుకున్నాను, చూసావు నేను ఇంత స్కిల్డ్, వేరే నువ్వు కాదు అని మాట్లాడుతుంటారు. కానీ హానెస్ట్గా మాట్లాడుకుంటే చాలా మందితో అయ్యే పని కాదు. నాకు పర్సనల్ నేనైతే చేయలేను. అందుకని ఐ డోంట్ డీల్ విత్ దీస్ కమోడిటీస్ పెద్దగా. నేను నాకు అర్థం కాని ఏదైతే ఉంటుందో దాని ప్రైస్ ఎంత పెరిగినా కూడా నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్ అయిపోవడం పెద్ద మ్యాటర్ కాదండి, ఎగ్జిట్ అవ్వడం తెలియకపోతే విల్ గెట్ స్టక్ అన్నమాట. సో సిల్వర్లో నేను ప్రీవియస్గా చాలాసార్లు చూసాను. ఏమవుతుందంటే మనకి సడన్గా ఓవర్ నైట్లోని సమ్ రెగ్యులేషన్ వస్తుంది ఆర్ సంథింగ్ ఏదో జరుగుతుంది, ఇంకా ప్రైసెస్ దందనాథన్ పడ్డం స్టార్ట్ అవుతాయి అండ్ మనకి ఎగ్జిట్ ఆప్షన్ కూడా దొరకనివ్వకుండా అయిపోద్ది అన్నమాట. సో అలాంటి రిస్కులు ఉంటాయి. నా కమిటీ ఈక్విటీ మార్కెట్స్లో అలాంటి రిస్క్ ఉంటుందా అంటే ఈక్విటీ మార్కెట్లో కూడా మీకు వాలటిలిటీ రిస్క్ ఉంటుంది. బట్ ఓవర్ లాంగ్ పీరియడ్ మనకు తెలిసి ఈక్విటీ మార్కెట్లో ఏం జరుగుతుంది అన్నది. ఇండియన్ ఎకానమీ గ్రో అయితే మార్కెట్స్ గ్రో అవుతాయి. మీ గోల్డ్ ఎలాగైతే కన్సిస్టెంట్లీ గ్రోత్ ఉంటుంది అంటే ఒకవేళ గోల్డ్ పడినా కూడా మీరు ఇంకో 5-10 years వదిలేశారు అనుకోండి, మీకు మళ్ళీ అగైన్ గోల్డ్లో నా గ్రోత్ కనబడుతుంది, చార్ట్లోనే మీకు కనబడుతుంది. చెప్తూ చార్ట్, సిల్వర్ చార్ట్ ఏం చెప్తుంది? పెరగడం పడ్డం ఇదే కదా. సో మనకి ఆ సైకిల్స్ ఏవైతే ఉంటాయి ఆ సైకిల్లో ఎంట్రీ ఎగ్జిట్ రెండు మన రైట్ కాల్స్ అవ్వాలి. ఆ రెండు కాల్స్ రైట్ అవ్వని పక్షంలో విల్ గెట్ స్టక్. సో నౌ యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ యువర్ స్కిల్ ఆర్ నాట్. నాదైతే కాదు, సో అందుకని ఐ ఇగ్నోర్ దిస్. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.